మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీల మద్దతు లేకుండా నడవలేని స్థితిలో ఉన్న మైనారిటీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇండియా కూటమి తగిన సమాధానం ఇచ్చిందని, ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేసిందని ఖర్గే గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు, శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ హాజరయ్యారు. 234 లోక్సభ స్థానాల్ని గెలుచుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరుతున్న పార్టీల సంఖ్య పెరగడం వల్ల బీజేపీ రాజకీయ ప్రణాళికలు దెబ్బతిన్నాయని ఖర్గే నొక్కి చెప్పారు. బీజేపీకి మెజారిటీ మార్కున్నప్పుడు ఎలాంటి సంప్రదింపులు లేకుండానే చట్టాలను ఆమోదించారని ఖర్గే విమర్శించారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి బలపడుతూ ఉండడంతో ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 వంటి ప్రతిపాదిత చట్టాలను తదుపరి పరిశీలన కోసం జేపీసీకి సిఫారసు చేయాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ అనే 2 కాళ్లపై ఉందని ఎద్దేవా చేశారు. ఆ 2 కాళ్లు పోతే మోదీ ప్రభుత్వం నడవలేదన్నారు.